ఓం శాంతి. ఈరోజుటి మురళిలో బాబా సేవ చేసే సమయంలో పరస్పరం స్థితి ఎలా ఉండాలి అనేది వినిపించారు. ఒకరినొకరు నింద చేసుకోకూడదు. ఇతరులు డిసర్వీస్ చేస్తే దాని గురించి ఇతరులకు చర్చిస్తూ చెప్పి వర్ణించడము చేయకూడదు. పరచింతన చేయకూడదు అన్నారు. సేవ కోసమైతే చాలా అవకాశం ఉంది. ప్రదర్శిని, మేళ ఇలా ఎక్కడెక్కడ సేవ జరిగితే మీరు వెళ్ళి అక్కడ సేవ చెయ్యవచ్చు అన్నారు. కానీ పరస్పరం సంఘటనలో ఒకరికొకరి విశేషతలనే చూసుకోవాలి తప్ప అవగుణాలను చూసుకోకూడదు. సర్వీస్ యొక్క ఊపు రావాలి అన్నారు. సర్వీస్ చేయాలి అనేటువంటి అభిరుచితో ఉండాలి. కానీ బాబాతో ఈ వ్యాపారం చేసేవారు చాలా అరుదుగా ఉన్నారు. ఎవరో కొద్ది మందే చేస్తారు అన్నారు. ఇంకా బాబా నిజాయితీగా నిరహంకారిగా ఈ సేవ చేయాలి అని అన్నారు. ఇది 5th ఆగస్ట్ 2026 మురళి. మధురమైన పిల్లలు, మీరు తమ యోగ బలంతో ఈ పాత ప్రపంచాన్ని పరివర్తన చేసి కొత్తదిగా తయారు చేస్తున్నారు. మీరు ప్రత్యక్షం అయ్యిందే ఆత్మిక సేవ కోసం. మధురమైన పిల్లలు, మీరు తమ యోగ బలముతో ఈ పాత ప్రపంచాన్ని పరివర్తన చేసి కొత్తదిగా చేస్తూ ఉన్నారు. మీరు ప్రత్యక్షమయ్యారు. బాబా ఈరోజు ఈ శబ్దాన్ని వాడుతున్నారు. మీరు కూడా అవతారమూర్తులే. మీరు ఇక్కడ ప్రత్యక్షమయ్యారు సంగమ యుగంలో. ఎందుకు? ఆత్మిక సేవ చెయ్యటానికి. ప్రశ్న: నిజాయితీ పరులైన సత్యమైన పురుషార్థి పిల్లల గుర్తులు ఏముంటాయి? జవాబు: నిజాయితీ పరులైన పిల్లలు ఎప్పుడూ తమ తప్పులను దాచిపెట్టరు. వెంటనే బాబాకు వినిపిస్తారు. వారు చాలా చాలా నిరహంకారిగా ఉంటారు. వారి బుద్ధిలో సదా ఒకటే ఆలోచన ఉంటుంది: నేను ఎలాంటి కర్మలు చేస్తే నన్ను చూసి ఇతరులు చేస్తారు అని. రెండవది, వారెప్పుడూ డిస్సర్వీస్ యొక్క వర్ణన చెయ్యరు. తమ సేవలో నిమగ్నమై ఉంటారు. ఇతరుల డిస్సర్వీస్ యొక్క వర్ణన వారు చెయ్యరు. ఎవరి ద్వారా అయినా సేవలో విఘ్నాలు ఏర్పడినా, బాబా పేరు పోయినా దాన్ని వర్ణించరు. వారు ఎవరి అవగుణాలను చూసి తన బుర్రను పాడు చేసుకోరు. అంటే ఇతరుల అవగుణాల గురించి ఆలోచిస్తూ కొందరు తన స్థితిని చెడిపేసుకుంటూ ఉంటారు. అలా నిజాయితీ పరులైనటువంటి నిరహంకారి పురుషార్థి ఆత్మలు మాత్రం చేయరు. పాట: ఓర్పు వహించు మానవ, ఓర్పు వహించు, నీ సుఖపు రోజులు రానున్నాయి అని. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలను ఉద్దేశించి ఆత్మిక తండ్రి ఓదార్పునిస్తూ ఉన్నారు. ఎలా అయితే లౌకికంలో తండ్రి ఓదార్పునిస్తారు కదా, ఏదైనా జబ్బు చేసినప్పుడు చాలా ఓదారుస్తూ ఉంటారు. వారికి స్వాంతన కలిగించే విధంగా, నీ జబ్బు ఇంకా కొద్ది రోజులే, ఇంకా 4 రోజుల్లో నువ్వు లేచి నడుస్తావు, ఇంకా చకచక నీ పనులు చేసుకుంటావు, ఇంక ఈ దుఃఖమంతా సమాప్తం అయిపోతుంది, మళ్ళీ సుఖం రోజులు వస్తాయి అని ఓదారుస్తారు. అక్కడ హద్దు తండ్రి, ఇక్కడ అనంతమైన తండ్రి ఓదార్పునిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆత్మ అర్ధకల్పం నుండి రోగగ్రస్తులుగా అయింది. ఆత్మ యొక్క అర్ధకల్పపు జబ్బులన్నీ సమాప్తమై సుఖపు రోజులు రానున్నాయని బాబా చెప్తారు. వీరు అనంతమైన తండ్రి పిల్లలకు అనంతమైన ఓదార్పునిస్తూ ఉన్నారు. పిల్లలు, ఇప్పుడు మీ సుఖపు రోజులు రానున్నాయి. ఇంకా కొద్ది రోజులే ఉంది. ఇప్పుడు మీరు తండ్రి స్మృతిలో ఉంటూ ఇతరులకు కూడా నేర్పించండి. మీరు శివశక్తులు కదా. శివబాబా యొక్క శక్తి సైన్యము మరల ప్రత్యక్షమైంది. ఈ గోపులు అంటే అన్నయ్యలు కూడా ఉన్నారు ఇందులో. శక్తి సైన్యం అంటే కేవలం మహిళలే కాదు. వీరంతా శివుడి నుండి శక్తిని తీసుకుంటూ ఉన్నారు. మీరు కూడా శక్తిని తీసుకుంటూ ఉన్నారు. బాబా అర్థం చేయించారు, ఇందులో కృప లేక ఆశీర్వాదం యొక్క విషయం అయితే ఏమీ లేనే లేదు. స్మృతిలో ఉంటూ శక్తిని తీసుకుంటూ వెళ్ళండి. స్మృతితోనే మీ వికర్మలన్నీ వినాశనం అవుతాయి. మీరు శక్తివంతులుగా అవుతారు. శివుడి శక్తి సైన్యము ఎంత సర్వశక్తివంతుడిగా ఉండేది అంటే, పాత ప్రపంచాన్ని పూర్తిగా పరివర్తన చేసి శివశక్తి సైన్యం అంతా కలిసి ఈ ప్రపంచాన్ని కొత్తదిగా తయారు చేశారు.
మీకు తెలుసు కదా, యోగ బలంతో ఈ పాత ప్రపంచాన్ని పరివర్తన చేస్తున్నారు. వేలుతో మనుషులు ఇలా సైగ చేస్తూ ఉంటారు. అందరూ అల్లా భగవంతుడి వైపు సైగ చేస్తారు. భగవంతుని జ్ఞాపకం చేయండి, గాడ్ని జ్ఞాపకం చేయండి అని. పిల్లలకిప్పుడు అర్థమవుతుంది. తండ్రి స్మృతిలో ఉండడంతో ఈ రాళ్ళ పర్వతాలు అనగా ఈ ప్రపంచమంతా పరివర్తన అవుతుంది. ఈ ప్రపంచం పరిస్థాన్గా తయారవుతుంది. ఇప్పుడు పరిస్థాన్ యొక్క స్థాపన బాబా చేస్తూ ఉన్నారు. పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ప్రదర్శనలో మీరు బాగా సేవ చేయండి, శ్రమ చేయండి. ఏ కొంచెం సమయం లభించినా అందులో కూర్చొని చింతన చేస్తూ ఇంకా కొత్త పాయింట్స్ నేర్చుకోండి. చాలా సహజం ఇది. పిల్లలకైతే అన్ని రకాల శిక్షణ ఇక్కడ లభిస్తుంది. బాబా ఇలా చెప్పడంతో బాబా పిల్లలందరూ చింతన చేసి చేసి ఎన్ని రకాల చిత్ర ప్రదర్శనలను తయారు చేశారు. ఇదే జ్ఞానము, కానీ ప్రజెంటేషన్లో ఎన్ని రకాల ఉదాహరణలను ఇస్తూ ఎన్ని కోణాల్లో చెప్పగలుగుతూ ఉన్నారు. ఇదంతా బాబా చింతన చేయండి, ప్రదర్శనలో ఆలోచించండి, ఇంకేం పాయింట్స్ చెప్తే బాగుంటుంది అని ఇలా బాబా ఎంకరేజ్ చేయడం వలన కొంచెం సమయం లభించినా మీరు చింతన చేయండి అంటున్నారు. తండ్రి అన్ని రకాల శిక్షణను పిల్లలకు ఇస్తారు. ప్రతి ఒక్కరి కర్మల లెక్క ఉంది కదా. కన్యల కర్మలు మంచిగా ఉంటాయి. వివాహం అయ్యింది అంటే ఇంకా ఈ సమయంలో ఒకవేళ కన్యగా ఉంటే మళ్ళీ కొత్తగా సంఖ్యలను ఎందుకు వేసుకోవడము అని బాబా అంటారు. ఆ సంఖ్యల నుండి ముక్తులుగా చెయ్యడానికే బాబా వచ్చారు కదా. మీరు ఫ్రీ బర్డ్గా ఉండి మళ్ళీ పంజరంలోకి వెళ్ళి ఎందుకు చిక్కుకోవడం అంటారు. కన్యలు ఫ్రీ బర్డ్స్గా ఉన్నారు, అంటే స్వతంత్ర పక్షులుగా ఉన్నారు. కానీ చెడు సాంగత్యము చాలా నష్టపరుస్తుంది. స్త్రీకి పురుషుడు పిల్లల యొక్క జంజాటం అంతా ఉంటుంది, ఆ సంఖ్యలతో ఉంటుంది. ఆ ఆచార పద్ధతులన్నీ ఎన్ని బంధనాలను వేస్తాయి. కన్యలకైతే ఎటువంటి బంధనాలు లేవు. ఇప్పుడు బాంబేలో కన్యలు తయారవుతూ ఉన్నారు. మేము మా ప్రాంతంను సంభాలిస్తాం బాబా అని అంటూ ఉన్నారు. అందరూ తమ ప్రాంతం కోసం ఎంత శ్రమ చేస్తూ ఉంటారు అంటారు. మా గుజరాత్, మా యూపీ ఇలా తమ స్వరాజ్యాన్ని తీసుకుంటూ ఉన్నారు. ఇందులో నేను ఫలానా ప్రాంతానికి చెందినవాణ్ణి అనేది రానే రాకూడదు. మీరు బేహద్ భావనతో ఉండాలి. మా ఏరియా కళ్యాణం మేము చేసుకుంటాము, మా స్టేట్లో అయితే మేము ఇలా చేస్తాము, అలా మా అనేది కూడా రావద్దు అంటున్నారు బాబా. మీరిప్పుడు స్వరాజ్యాన్ని తీసుకుంటూ ఉన్నారు. ఒక రాష్ట్రం యొక్క రాజ్యాన్ని కాదు, విశ్వరాజ్య భాగ్యాన్ని తీసుకుంటూ ఉన్నారు. మీరు ఎవరితోనూ ఈర్ష్య పెట్టుకోకూడదు. ఎవరి అవగుణాలను చూస్తూ మీ బుద్ధిని పాడు చేసుకోకూడదు. స్వయాన్ని చూసుకోవాలి. నేను ఎంతవరకు నా అవగుణాలను సమాప్తం చేసుకున్నాను, ఎంతమంది ఆత్మలకు, సోదరీ సోదరులకు సుఖం యొక్క దారిని చూపించాను. ఒకవేళ దారి చూపించలేదు అంటే ఇకెందుకు పనికిరారు. హృదయం పైన కూడా ఎక్కరు. బాప్దాద యొక్క హృదయం పైన ఎక్కకపోతే భవిష్యత్తు సింహాసనం పైన కూడా కూర్చోలేరు. బాబాకు తెలుసు. కొంతమంది పిల్లలకు సర్వీస్ అంటే చాలా అభిరుచి ఉంది, కొద్దిగా కూడా వారిలో దేహాభిమానం అనేది లేదు. కానీ కొద్దిమంది పిల్లల్లో మాత్రం చాలా అహంకారం ఉంది. వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను నా పైన కాదు, నేను బాబా పైన కృప చూపిస్తూ ఉన్నాను అని భావిస్తారు. అంటే నేను బాబాకి ఏదో మేలు చేస్తూ ఉన్నాను, బాబా సేవ చేయడం వలన బాబాకి నేను హెల్ప్ చేస్తున్నాను అనే భావనలో ఉంటారు. అది అహంకారం. ఎప్పుడు కూడా ఇలాంటి మిథ్యా అహంకారంలోకి రాకూడదు. ఎవరి అవగుణాలను చూడకూడదు అంటున్నారు. ఇలా బాబా చెప్పగానే దృష్టి ఫలానా వ్యక్తి పైన వెళ్ళింది అంటే ఇతరుల అవగుణాలను మనం చూస్తూ ఉన్నట్టే. మనకి మనం చూసుకోవాలి. ఫలానా వారు ఇలా ఉన్నారు, అలా చేస్తున్నారు. ఈ రోజుల్లో అయితే ఎవరైతే తెలివైన వారు ఉంటారో వారు ఒకరికొకరు డిస్సర్వీస్ యొక్క వర్ణన చేసుకుంటూ ఉంటారు. మీ ద్వారా ఇంత డిస్సర్వీస్ జరిగింది, మీరు ఇలా చేశారు, అలా చేశారు అంటూ. ఫలానా వారు ఇలా చేస్తున్నారు అని అనడం, అరే మీరు మీ సేవ చేసుకోండి,
బ్రాహ్మణ పిల్లల కర్తవ్యము సర్వీస్లో నిమగ్నమై ఉండడం. తండ్రి కూర్చొని ఉన్నారు, తండ్రి వద్దకు అన్ని సమాచారాలు వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరి స్థితి గురించి బాబాకు తెలుస్తుంది. సర్వీస్ చూసి బాబా మహిమను చేస్తారు, ఆ తర్వాత శిక్షణ కూడా ఇస్తారు. పిల్లలలో సర్వీస్ యొక్క జోష్ రావాలి, ఊపు రావాలి. ప్రతి ఒక్కరూ తమ కళ్యాణం చేసుకోవాలి. ఇది ఆత్మిక సేవ. ఈ ఆత్మిక సేవ చేస్తూ మీ కళ్యాణం చేసుకోవాలి. ఆ వ్యాపారాలు మొదలైనవైతే జన్మ జన్మాంతరాలుగా చేస్తూనే వచ్చారు. ఈ వ్యాపారం మాత్రం ఎవరో ఒక్కరు చేయగలుగుతారు. బాబా విధానం కూడా ఎంత సహజంగా అర్థం చేయిస్తున్నారు. సేవ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ బాబా చెప్తూ ఉంటారు. మీరు ఎప్పుడు ఎవరి నింద చేయకూడదు. చాలామంది పిల్లలు ఇతరులను నిందిస్తూ ఉన్నారు. మంచి మంచి మహారథులను కూడా మాయ ముక్కుతో పట్టేసుకుంటుంది. బాబాను జ్ఞాపకమే చేయనివ్వదు. అంటే ఏంటి? ముక్కుతో పట్టుకున్నట్లు. బాబా కూడా అంటారు, నేను సాధారణ తనువులో వచ్చాను అనేది చూసి కొంతమంది నన్ను గుర్తించరు. బాబాకు కూడా సలహా ఇస్తూ ఉంటారు, బాబా ఇలా ఇలా చెయ్యాలి అని. స్థితి ఎలా ఉంటుంది అంటే, బాబా కొద్దిగా కూడా ఏమైనా చెప్పారు అంటే ఇంకా ట్రేటర్ అయిపోతారు. వాళ్ళకి కరెక్షన్ ఇచ్చారు, కొంచెం మందలించారంటే చాలు ట్రేటర్ అయిపోయి కూర్చుంటారు. అంటే యజ్ఞానికి నింద కలిగించే విధంగా యజ్ఞానికి విఘ్నాలు వేస్తూ ఉంటారు. బాబాకు కూడా తన మతాన్ని పంపిస్తూ ఉంటారు. సామెత ఉంది కదా, ఎలకకు ఒక చిన్న పసుపు కొమ్ము దొరకగానే నేను మిల్లుకి యజమానిని అనుకుందంట. చిన్న పసుపు కొమ్ము దొరికింది ఎలకకు. కానీ ఆ ఎలక ఫీలింగ్ ఎలా ఉంది అంటే, మొత్తం పసుపు మిల్లుకి అంతా కూడా నేనే యజమానిని అని ఫీల్ అవుతుందంట. బాబా అన్నారు ఇక్కడ కూడా అంతే. కొంచెం చేసి కొండంత చేసిన ఫీలింగ్లో కూర్చుంటారు. అలాంటి వారు చాలా డిస్సర్వీస్ చేస్తారు. తప్పులైతే అందరి ద్వారా జరుగుతూ ఉంటాయి. స్థితి ఒక్కోసారి ఉన్నతంగా, ఒక్కోసారి క్రింద స్థాయిలో ఉంటుంది. అయినా బాబా అందరినీ ఉత్సాహపరుస్తూ నడిపిస్తారు. ఇది ఎప్పటి నుండో ఇలా నడుస్తుంది. ప్రతి ఒక్కరూ తమ స్థితిని చూసుకోవాలి. నిజాయితీ పరులైనటువంటి పిల్లలు తమ స్థితిని వెంటనే తెలియజేస్తారు. ఏదైనా తప్పు జరిగితే దాచిపెట్టరు. ఇందులో చాలా నిరహంకారిగా కావాలి. సేవను పెంచడంలో నిమగ్నమైపోవాలి. ఎల్లప్పుడూ ఒకటే ఆలోచన ఉండాలి, ఎటువంటి కర్మలు నేను చేస్తానో నన్ను చూసి ఇతరులు చేస్తారు అని. నేనెవరి నిందను చెయ్యను. ఎవరి నింద మనం చెయ్యకూడదు. ఒకవేళ మనం ఇతరులను నిందిస్తూ ఉంటే ఒకరోజు వాళ్ళు కూడా మనల్ని నిందిస్తూ ఉంటారు. అనేకులకు ఈ ఆలోచనే రావట్లేదు. కర్మకు రియాక్షన్ ఉంటుంది. ఈరోజు నేను నిందిస్తున్నానంటే రేపు ఖచ్చితంగా వాళ్ళు నా పైన నిందలు మోపుతారు, నిందిస్తారు అని. ఎవరికి ఇలాంటి ఆలోచనలే రావట్లేదు. బాబా అర్థం చేయిస్తున్నారు, మీరు మీ సేవలో నిమగ్నం అవ్వండి, లేకపోతే చాలా పశ్చాత్తాపం చెందుతారు, శత్రువుగా అయిపోతారు. ఇప్పుడు మీరు శూద్రుల నుండి ట్రాన్స్ఫర్ అయి బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులుగా అయ్యారు. ఎవరిలో 5 వికారాలు ఉంటాయో వారిని ఆసురీ సాంప్రదాయం అంటారు. మీరు దైవీ సాంప్రదాయం. మీరు దేవతగా అవ్వటానికి వికారాలపైన విజయాన్ని పొందుతున్నారు. దేవతలైతే ఇక్కడ లేరు. దేవతలు ఉండేది సత్యయుగంలో. మీరిప్పుడు దైవీ సాంప్రదాయంగా తయారవుతూ ఉన్నారు. పిల్లలు ఇప్పుడు మంచి రీతిగా అర్థం చేయించేటువంటి అవకాశం తీసుకోవాలి. ప్రదర్శనలో అర్థం చేయిస్తూ ఉండండి. ప్రదర్శని మేళాలో ప్రతి ఒక్కరి నాడిని చూడవలసి ఉంటుంది. ప్రొజెక్టర్తో ఎవరికీ జ్ఞానాన్ని అర్థం చేయించలేరు. సన్ముఖంగా అర్థం చేయించినప్పుడే అర్థం చేసుకోగలుగుతారు. ప్రదర్శని మేళా అనేది చాలా మంచివి. దాంట్లో రాయవచ్చు. ప్రదర్శని మేళా యొక్క అభిరుచి ఉండాలి. రెగ్యులర్గా చదువుకునే వాళ్ళకైతే నష ఎక్కుతుంది. బంధనాల్లో ఉంటే ఇంట్లో ఉంటూ కూడా తండ్రి స్మృతిలో ఉండండి. అప్పుడు వికర్మలు వినాశనం అవుతాయి. ఇంట్లో కూర్చొని కూడా జ్ఞాపకం చేయడం మంచిదే. కానీ ఇది ఎవరికి చెప్తున్నారు బాబా? బంధనాలలో ఉన్న వారికి. కానీ స్మృతి చెయ్యటం ఇది పిల్లల కోసం ఎంతో కష్టమైన పనిగా అయిపోతుంది.
ఏ తండ్రి అయితే 21 జన్మల వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారో ఆ తండ్రిని మీరు జ్ఞాపకం చేయలేరా? మంచి మంచి ఉపన్యాసాలు చేసేటువంటి మహారథులు కూడా బాబాని జ్ఞాపకమే చేయటం లేదు. అమృతవేళ మేల్కోవటం లేదు. ఉదయము మేల్కోరు, మురళి కూడా వినరు. కేవలం జ్ఞానం చెప్పడం మాత్రం బాగా వచ్చింది. లెగుస్తారు, ఒకవేళ కూర్చున్న అమృతవేళ కునికిపాట్లు, అంటే నిద్రపోతూ ఉంటారు. స్మృతి చెయ్యటానికి ఉదయం సమయం చాలా మంచిది. భక్తి మార్గంలో కూడా ఉదయం మేల్కొని స్మృతిలో ఉంటారు. కానీ అక్కడైతే క్రిందకే దిగుతూ వచ్చారు. ఇక్కడైతే ఇది ఎక్కేటువంటి విషయం. మాయ ఎన్ని రకాల విఘ్నాలు కలిగిస్తుంది. ఉదయమే మేల్కొని బాబాని జ్ఞాపకం చేయనివ్వదు. మాయ పిల్లల్లో ధారణ జరగనివ్వదు. వికర్మలు మరి వినాశనం ఎలా అవుతాయి? అమృతవేళ లేచి బాబాని జ్ఞాపకం చేయకపోతే. కేవలం మురళిని నడిపించడం, అదైతే చిన్నపిల్లలు కూడా నేర్చుకొని ఇతరులకి అర్థం చేయించగలుగుతారు. ఈ చదువు పెద్దవారి కోసమే. ఎంత పెద్ద యూనివర్సిటీ ఇది! మనకి చదివించేవారు ఎవరు? పిల్లలకి ఈ నశానే ఎక్కటం లేదు. మాయ ఎవరినైనా మోసగిస్తుంది. మనం ఇతరులను చూడకుండా మన సేవలో మనం నిమగ్నం అయిపోవాలి. తండ్రి వద్ద అన్ని సమాచారాలు వస్తూ ఉంటాయి. కొందరు దేహాభిమానంలోకి వచ్చి అనుకుంటారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు అలా చేస్తున్నారు. ఇతరులను నిందించడంలోనే టైం అంతా వేస్ట్ చేస్తారు. మీ పని సేవలో నిమగ్నం అవ్వటం. ఏదైనా విషయం ఉంది, ఇష్యూస్ ఉన్నాయి అంటే బాబాకు మీరు సంకేతం ఇవ్వండి, అంటే బాబాకు మీరు సూచన ఇవ్వండి. అప్పుడు బాబా చూసుకుంటారు. అంతే, పరచింతన చెయ్యకూడదు. సర్వీస్లో పిల్లలు రాత్రింబవళ్ళు నిమగ్నం అవ్వాలి. మీ వ్యాపారమే ఇది. రోజు ప్రదర్శనలో అర్థం చేయించండి, వీరు శివబాబా, వీరు ప్రజాపిత బ్రహ్మ అని. కల్పక్రితం కూడా ప్రజాపిత బ్రహ్మ అని గాయనం ఉంది. ప్రజాపిత బ్రహ్మ ద్వారా మనుష్య సృష్టిని రచిస్తారు. మనుష్యులే లేరు, అసలు సృష్టి అంతా ఖాళీగా ఉంది అని అయితే అనరు కదా. మనుష్య సృష్టిని రచించడం అంటే శూన్యం నుండి రచించడం కాదు, కొత్తగా తయారు చేయడం కాదు, కొత్త ధనాన్ని తీసుకురావడం, పాత సంస్కారాలలో పరివర్తన తీసుకురావడం, అందరి వికర్మలను వినాశనం చేసి పతిత ఆత్మను పావనంగా చేయటం. ప్రజాపిత బ్రహ్మ ద్వారా మనుష్య సృష్టిని రచిస్తారు. అంటే దీని అర్థము అంతకుముందు మనుషులు ఎవరు లేరా అని కాదు. మనుషులు ఉన్నారు, కానీ ఆ మనుషుల్లో మార్పును తీసుకొస్తారు, నూతన పరివర్తనను తీసుకొస్తారు. బ్రహ్మ ద్వారా సృష్టి రచన చేస్తారు. అంటే పైనుండి ఏమైనా సృష్టిని రచించి క్రిందకు పంపిస్తారా? అలాంటిదేమీ లేదు. బ్రహ్మ అయితే ఇక్కడే కావాలి. ప్రజాపిత బ్రహ్మ ప్రజలందరూ ఉన్న చోట ఉంటారు. ఎంత క్లియర్ విషయాలు ఇవన్నీ! బాబా చెప్తున్నాను, నేను అనేక జన్మల అంతిమ జన్మలో ప్రవేశించి మనుషులను దేవతలుగా చేస్తాను. మరి పిల్లలంతా రాత్రింబవళ్ళు సేవలో నిమగ్నం అవ్వాలి. వ్యాపారం మొదలైనవి చేసుకుంటూ కొంత సమయం తీసి ఈ సేవలో నిమగ్నం అవ్వాలి. అసలు తీరికే లభించట్లేదు, నాకు అస్సలు టైం ఉండదు అనేది రాకూడదు. ఎలా అయినా సరే సేవ చెయ్యాలి. ఒకవేళ ఆ వ్యాపారస్తులకు జబ్బు చేసిందనుకోండి, అప్పుడు కూడా నాకు తీరిక లేదు, నాకు టైం ఉండదు అని అంటారా? అప్పుడైతే రెస్ట్ తీసుకుంటారు కదా. ఆ వ్యాపారం నుండి విరామం అయితే లభిస్తుంది కదా. అలా బాబా అన్నారు, ఏదైనా యుక్తిని రచించి మీరు ఎట్టి పరిస్థితిలో సేవలో నిమగ్నమయ్యేలా చూడండి. పురుషార్థమైతే చెయ్యాలి. ప్రేరణతో ఏదీ జరగదు. భగవంతుడి ద్వారానే ప్రేరణతో ఏమీ పని జరగనప్పుడు ఇక ఇతరుల ద్వారా ఎలా జరుగుతుంది? భగవంతుడు తలుచుకుంటే చేయలేనిదేముంది? భగవంతుడు ఏదైనా చేయగలుగుతాడు అని అనుకుంటారు. మరణించిన వారిని కూడా బ్రతికిస్తాడు అని భావిస్తారు. అరే, భగవంతుణ్ణి మీరు ఏమని పిలిచారు? ఓ పతిత పావన, వచ్చి పతితులను పావనం చెయ్యండి అన్నారు. అంతే, ఇంకొక విషయం ఏమీ లేదు అన్నారు. మరి ఇలా చనిపోయిన వారిని అందరినీ బ్రతికించడం ఇది నా పనా అంటున్నారు బాబా. నేను పతిత పావనుడను. భారత్ పావనంగా ఉండేది. బాబా చెప్తున్నాను, నేను కల్పకల్పము వచ్చి పావనంగా తయారు చేస్తాను.
మాయ వచ్చి మళ్ళీ పతితంగా తయారు చేస్తుంది. ఇప్పుడు నేను పావనంగా చేసేందుకు వచ్చాను. ఎంత సహజమైన విషయాన్ని బాబా అర్థం చేయిస్తున్నారు. హకీంలు చాలా పెద్ద జబ్బును కూడా తమ వద్ద ఉన్న వనమూలికలతో నయం చేసేస్తారు. వారికి ఎంత మహిమ జరుగుతుంది. ఒక వైద్యుడి కన్నా గొప్పగా హకీంలు చాలామందికి వైద్యం చేస్తూ ఉంటారు. అంటే వారు వనమూలికల ద్వారా, పసర్ల ద్వారా వైద్యం చేస్తూ ఉంటారు. కొందరు పిల్లలకి ధనం లభిస్తే గురువు కృప అని అంటారు. మంచిది, పిల్లవాడు పుట్టాడు, మరణిస్తే అప్పుడు విధి రాత అంటారు. మరి అన్ని విషయాలను ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటున్నారు. సన్యాసులు పవిత్రంగా ఉంటారు, వారికి చాలా గౌరవం ఉంటుంది. కానీ వారు హఠయోగిలు, మీరు రాజయోగిలు. రాజయోగం ఇంకెవరు నేర్పించలేరు. వారేమో సన్యాసీలు, వారి దగ్గర ఉన్నటువంటి శిష్యులు ఎవరైతే వారిని ఫాలో చేస్తున్నారో వారంతా గృహస్థీలు. మరి గృహస్థీలు సన్యాసి యొక్క ఫాలోవర్స్గా ఎలా పిలువబడతారు? బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు పూర్తిగా తండ్రిని ఫాలో చేయాలి. మనా భవ, నా స్మృతిలో ఉండండి, అప్పుడు మీరు పవిత్రంగా అవుతారు, నా తోడుగా వస్తారు. నేనైతే ఎవర్ పావనంగా ఉన్నాను, అంటే సదా పావనంగా ఉన్నాను. మనుషులు పతితంగా తయారు చేస్తారు, బాబా వచ్చి పావనంగా చేస్తారు. వారు పవిత్రత, సుఖము, శాంతి యొక్క సాగరుడు. మీరు కూడా అలా తయారవుతూ ఉన్నారు. మీరు యోగ బలంతో ఆత్మను పవిత్రంగా తయారు చేసుకుంటున్నారు. మీకు తెలుసు కదా, మీకు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ శరీరం లభిస్తుంది. మనుషులు దేవతలుగా ప్రాక్టికల్గా తయారయ్యేది ఉంది. ఇలా ఊరికే దేవతల వస్త్రాధరణను ధరించి కేవలం మేకప్ వేసుకొని దేవతగా కూర్చోవడం కాదు. నిజంగా పూర్తిగా సాక్షాత్తు దేవీ దేవతలుగా మీరు తయారవుతారు. మరి దీనికోసం మీరు స్వయం పైన అటెన్షన్ ఇవ్వాలి. దేహాభిమానంలోకి రాకూడదు. బాబా మేము మీ నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకొని తీరుతాము అంటారు. భారతదేశాన్ని శ్రేష్టాచారిగా తయారు చేసి విడిచిపెడతాము అంటారు. నిశ్చయం ఉన్నటువంటి వాళ్ళే ఇలా చెప్తారు. కొందరు అంటారు, ఈ కొద్ది సమయంలో మొత్తం ప్రపంచం ఎలా మారుతుంది అని. వాస్తవంగా మీకు ఇటువంటి సంశయం అస్సలు రాకూడదు. సంశయంలో రావడంతోనే సేవలో డల్ అయిపోతారు. టైం చాలా తక్కువగా ఉంది. ఎంత వీలైతే అంత పురుషార్థం బాగా చేయాలి. ఇంకా కొద్ది సమయంలో యుద్ధం జరుగుతుంది. ఇంకప్పుడు చూడండి ఎంత శ్రమ చేయవలసి వస్తుందో. కొంచెం యుద్ధం మొదలైన వాటి హంగామా పెరిగిందంటే ఇంకప్పుడు చూడండి ఎంత శ్రమ చేయవలసి వస్తుందో. అనుకుంటారు మేము పూర్తిగా బాబా స్మృతిలో లేము, అందుకే మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం, ఈ పరిస్థితుల్లో మేము గెలవలేకపోతున్నాము అని భావిస్తారు. ఆ సమయంలో చాలా ఆపదలు మొదలైనవి వస్తాయి. అందుకే బాబా అంటారు, ఎంత వీలైతే అంత గ్యాలప్ చేసుకోండి, మీ స్థితిని జమ చేసుకోండి. ఇది ఆత్మల యొక్క పోటీ, ఆత్మల యొక్క రేస్ ఉంది. బాబా ఎంత మంచి రీతిగా అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు లక్ష్యం వరకు వెళ్ళి, అంటే తండ్రి దగ్గరికి వెళ్ళి పరంధామం ఇంటికి చేరుకొని మళ్ళీ తిరిగి కొత్త ప్రపంచంలోకి రావాలి. మొట్టమొదట ఎవరైతే యోగయుక్తంగా ఉంటారో వారే వస్తారు. చాలా ఫైన్ రేస్ ఇది, చాలా ఫైన్ రేస్ ఇది. బాబా అంటారు, నన్ను టచ్ చేసి అనగా మూలవతనానికి వెళ్ళి మళ్ళీ క్రిందకి రావాలి. మొట్టమొదట ఎవరైతే యోగయుక్తంగా ఉంటారో వారే వస్తారు. మేము ముక్తిధామానికి వెళ్ళాలి అని కోరుకుంటారు, కానీ బాబా అంటారు నా స్మృతిలో ఉండండి, అప్పుడు రాగలుగుతారు. ముక్తిధామం అయితే అందరికీ ఇష్టం కదా, అది ఇల్లు కాబట్టి అది అందరికీ నచ్చుతుంది. మళ్ళీ పాత్ర వహించడానికి క్రిందకి రావాల్సి ఉంటుంది. మోక్షం అయితే ఎవరికీ లభించదు. ఈశ్వరీయ హిస్టరీ, జాగ్రఫీలో మోక్షం అనేటువంటి పదమే లేదు. ఒక్క సెకండ్లో మీకు జీవన ముక్తి లభిస్తుంది. ఇక అందరూ ముక్తులుగా అవుతారు. రావణ రాజ్యం నుండి ముక్తులుగా అవ్వాల్సిందే. ఎవరు పురుషార్థం చేస్తే వారు ఉన్నతమైన పదవిని పొందుతారు. పిల్లలు చాలా మధురంగా అవ్వాలి. స్వభావం ఎంతో మధురంగా ఉండాలి.
క్రోధిగా కాకూడదు. దుర్వాసుడి పేరును విన్నారు కదా. దుర్వాస ముని క్రోధానికి చాలా ఫేమస్. ఆయనకి చాలా కోపం ఉంటుందంట. ఎవరికైనా శాపాలు పెట్టేస్తూ ఉంటాడు. ఈ రాజ ఋషులలో కూడా కొందరు దుర్వాస లాంటి వారు ఉన్నారు. అంటే బాబా పిల్లల్లో కూడా ఉన్నారు. ఎల్లప్పుడూ తన హృదయం పైన చేయి పెట్టుకొని నేనేం చేస్తున్నాను అని చూసుకోవాలి. దీంతో నా పదవి ఎలా మారబోతుంది అనేది కూడా రియలైజ్ అవ్వాలి. ఒకవేళ సర్వీస్ చేయటం లేదు, తమ సమానంగా తయారు చేయటం లేదు అంటే ఎలాంటి పదవి లభిస్తుంది? కొంచెం లభించగానే సంతృప్తి చెందకూడదు. బాబా చెప్తున్నారు, నేను వచ్చింది పిల్లలకు పూర్తి రాజ్య భాగ్యమును ఇవ్వటానికి. మరి ధైర్యం చేసి చూపించాలి. కేవలం కథలు చెప్పడం కాదు. తండ్రి వారసత్వంలో ఎముకలను ధారపోయాలి. చేస్తున్నారు మీరు, కానీ అక్కడక్కడ దేహాభిమానం రావడంతో నశ అంతా ఎగిరిపోతుంది, క్రింద పడిపోతున్నారు. మాయ కూడా తక్కువ శక్తివంతమైనది ఏమీ కాదు. మాయ యొక్క శక్తి కూడా చాలా ఎక్కువే. తండ్రి శ్రీమతం పైన నడవకపోవడంతో మాయ దాడి చేస్తుంది. ఇక బాబాకు విడాకులు ఇచ్చేస్తారు. బాబా సుఖధామానికి యజమానిగా తయారు చేస్తూ ఉంటే మరి తనపైన తన దయ చూపించుకోవాలి. బాబా చాలా గొప్ప సలహాను సింపుల్ రీతిలో చెప్తున్నారు. మాయా తుఫాన్లు అయితే చాలా వస్తాయి, కానీ మీరు మహావీరులుగా అవ్వాలి. अच्छा, मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సేవ యొక్క అభిరుచిని కలిగి స్వకల్యాణం మరియు ఇతరుల కళ్యాణం చేసుకోవాలి. ఎప్పుడు ఇతరుల డిసర్వీస్ యొక్క వర్ణన చేయకూడదు. పరచింతనలో తన సమయాన్ని వృధా చేసుకోకూడదు. సెకండ్ పాయింట్, నిజాయితీ పరులుగా నిరహంకారిగా ఈ సేవను వృద్ధి చేయాలి. ఉదయమే మేల్కొని తండ్రిని ప్రేమగా జ్ఞాపకం చేయాలి. చెప్పటం చేయటం సమానంగా ఉండాలి. ఫస్ట్ పాయింట్లో బాబా సేవ అభిరుచిని పెంచుకోండి, అందరి కళ్యాణం చేయండి, డిస్సర్వీస్ని వర్ణించొద్దు, పరచింతనలో టైం వేస్ట్ చేసుకోవద్దు అంటున్నారు. సెకండ్ పాయింట్లో నిజాయితీగా నిరహంకారిగా సేవ చేయాలి, ప్రేమగా బాబాని జ్ఞాపకం చేయాలి, చెప్పటం చేయటం ఒకటిగా ఉండాలి. వరదానం. మనాభవ యొక్క స్థితి ద్వారా మనసులోని భావాలను తెలుసుకునేటువంటి సఫలతా స్వరూప భవ. మనాభవ యొక్క స్థితి ద్వారా మనసులోని భావాలను తెలుసుకునేటువంటి సఫలతా స్వరూప భవ. వివరణ. ఏ పిల్లలైతే మనాభవ యొక్క స్థితులై ఉంటారో వారు ఇతరుల యొక్క మనసులోని భావాలను తెలుసుకోగలుగుతారు. మాటలు భలే ఎలా ఉన్నప్పటికీ వారి భావం ఏమిటో దానిని తెలుసుకునేటువంటి అభ్యాసం చేస్తూ వెళ్ళండి. ప్రతి ఒక్కరి మనసులోని భావాన్ని అర్థం చేసుకోవడంతో వారు ఏదైతే కోరుతూ ఉన్నారో, ఏ ప్రాప్తి యొక్క కోరికతో ఉన్నారో దానిని మీరు పూర్తి చేయగలుగుతారు. దీనితో వారు అవినాశి పురుషార్థిగా అయిపోతారు. ఇక సేవలో సఫలత కూడా కొద్ది సమయంలోనే కనిపిస్తుంది. మరియు మీరు పురుషార్థి స్వరూపానికి బదులుగా సఫలతా స్వరూపులుగా అవుతారు. స్లోగన్. నిద్రించే సమయంలో అన్నింటినీ బాబాకు అర్పించి ఖాళీ అయిపోండి. అప్పుడు వ్యర్థమైన వికారీ స్వప్నాలు రావు. ఎందుకు ఇలాంటి కల వచ్చింది, నాకు ఒక పీడ కల వచ్చింది అని అనుకుంటారు. నిద్రపోయే ముందు బాబాకు మొత్తం అన్నీ వినిపించి ఖాళీ అయిపోయి బాబా యొక్క స్మృతిలో, బాబా ఓడిలో పడుకుంటే అప్పుడు వ్యర్థమైన వికారీ స్వప్నాలు రావు. అవ్యక్త సూచనలు. అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా కండి.
ఆత్మలైన మీరు బ్రాహ్మణ జీవితంలో ఎంతటి పవిత్రులుగా అవుతారంటే ఇక శరీరాన్ని, ప్రకృతిని కూడా పవిత్రంగా తయారు చేస్తారు. అందుకే అక్కడ శరీరం కూడా పవిత్రంగా ఉంటుంది మరియు ఆత్మ కూడా పవిత్రంగా ఉంటుంది. సంపూర్ణ పవిత్రత అనగా అపవిత్రత అంశం మాత్రం కూడా లేకుండా ఉండటం. ఎందుకంటే ఎంత పవిత్రత ఉంటుందో అంతగానే బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ, బ్రాహ్మణ జీవితం యొక్క వ్యక్తిత్వం కూడా అలాగే ఉంటుంది. ఒకవేళ పవిత్రత తక్కువగా ఉన్నట్లయితే పర్సనాలిటీ కూడా తక్కువగానే ఉంటుంది. పవిత్రతకు చెందిన ఈ పర్సనాలిటీ సేవలో కూడా సహజంగా సఫలతను అందిస్తుంది. బ్రాహ్మణ జీవితంలో ప్యూరిటీనే మన పర్సనాలిటీ, ప్యూరిటీనే మన బ్యూటీ, ప్యూరిటీనే మన రాయల్టీ కూడా. ఈరోజటి స్వమానము, నేను సఫలత స్వరూప ఆత్మను. బాబా మనాభవ స్థితిలో ఉంటూ అందరి మనసులోని భావాలను మీరు అర్థం చేసుకోండి అన్నారు. మన తోడుండేవారైనా, చుట్టూ ఇంట్లో ఉన్నవారైనా, ఎవరైనా మన దగ్గరికి వచ్చినటువంటి వారికి మనం ఏమి ఇవ్వగలుగుతాం? సుఖము, శాంతి, పవిత్రత, ఆనందం, శక్తి, ఏ ప్రాప్తి యొక్క కోరికతో వారు ఉన్నారో అది మనం తెలుసుకొని ఆ అనుభూతిని చేయిద్దాం. ఓం శాంతి.